తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మధుర స్వప్నం అనే నవల వినేద్దామండి. రాసినవారు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాత్రి 7 గంటల వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్కడ 1వ నంబరు ప్లాట్ఫారంలో పట్టాల మీద కొద్దిసేపట్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా గోదావరి ఎక్స్ప్రెస్ పొగలు గక్కుతూ నిలబడి ఉంది. ప్లాట్ఫారం నిండా పళ్ళు అమ్మేవాళ్ళు తోపుడు బళ్ళ మీద టీ డబ్బాలు పెట్టి తోసుకుంటూ గరం గరం చాయ్ అని అరిచేవాళ్ళు. సామాన్లు నెత్తిమీద పెట్టుకొని చేతులతో మోస్తూ కంపార్ట్మెంట్ల వైపు వడివడిగా నడిచే రైల్వే కూలీలు. వారెక్కడ కనుమరుగు అయ్యి మోసం చేస్తారోనని భయపడినట్టుగా వారి వెంట పరుగులు తీస్తున్న ప్రయాణికులు. రైల్వే పెట్టెలలో కూర్చొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వారితో వీడుకోలు చెబుతూ జాగ్రత్తలు బోధిస్తూ పంపటానికి వచ్చిన బంధువులు. వీరందరితో ఆ ప్రదేశం అంతా కిటకిటలాడుతూ రణగుణధ్వనిగా ఉంది. ఈ సందడి కంతటికి అతీతంగా ఆ గొడవ ఏమీ పట్టనట్టుగా అక్కడున్న బెంచి మీద కాలు వేసుకుని వెనక్కు ఆనుకుని పొడుగ్గా ఉన్న ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. అతని ముఖానికి పేపర్ అడ్డం ఉంది. బెంచి మీద అతని ప్రక్కనే ఒక సూట్ కేసు, దాని మీద ఇంకొక బ్రీఫ్ కేసు పెట్టి ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక లావుగా పొట్టిగా ఉన్న ఆయన వచ్చాడు. ఆయన ముఖాన విభూతి గీతలు, వాటి మధ్య గంధం బొట్టు ఉంది. గూడకట్టు లాల్చీ ధరించి తమలపాకులు నములుతున్న ఆయన వచ్చి ఆ యువకుడి పక్కన కూర్చున్నాడు. ఆయన వెంటే మరో 2 వచ్చారు. వారిలో ఒక అతని చేతిలో మృదంగం, ఇంకో అతని చేతిలో ఫిడేలు పెట్టే ఉంది. తమలపాకులు నములుతున్న ఆయన పక్కగా వినయంగా వాళ్ళిద్దరూ నిలబడ్డారు. అమ్మాయి గారు ఇంకా రాలేదు, మృదంగం పట్టుకున్న అతను అన్నాడు. వస్తుందిలే, రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉంది. అయ్యగారికి ట్రైన్ ఎన్నింటికి బయలుదేరుతుందో బాగానే తెలుసు, నిర్లక్ష్యంగా అన్నాడాయన. అయ్యగారిని అడిగి నాకు ఈ నెల జీతం అడ్వాన్స్ ఇప్పించాలి తమరు. ఎందుకో? మా ఆడదానికి ఒంట్లో బాగలేదు. వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తానంటే గాని అది నన్ను వదల్లేదు. అసలు ముందే అడిగి తీసుకుని ఇస్తే గాని వెళ్ళవద్దంది. మీరు చాలా హడావిడిలో ఉన్నారు, అందుకే అడగలేకపోయాను. అయ్యగారు ఇప్పుడు వస్తారుగా, నువ్వు అడుగు. అమ్మో, నేనే? వారిని చూస్తే నాకు నోట్లోంచి మాటే రాదు. ఏం మింగుతాడా? నా దగ్గర మాత్రం వాచాలత్వం వస్తుంది. సన్యాసి, మీకు కావలసినవన్నీ నేను అడిగి ఆయన చేత ఆ తిట్లు అన్నీ నేను తినాలన్నమాట. ఏం అయ్యగారు మీకిచ్చే జీతంలో నాకేమైనా వాటా ఇస్తున్నారా? అంత మాట అనకండి, వారి దగ్గర మీకున్న చనువు వేరు. ఏడ్సావు. ఏ మనిషి దగ్గరైనా చనువు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది మనసులో ఉంటుంది. ఇంతలో అక్కడికి 10 సంవత్సరాల కుర్రాడు ఒకడు వచ్చాడు. వాడి ఒంటిన నిక్కర్ తప్ప ఇంకే బట్టలు లేవు. తల చింపిరిగా ఉంది. అయ్యా ధర్మం, బువ్వ తిని 4 రోజులైంది. కడుపు కొట్టుకుంటూ చూపించాడు. పోరా విధవా, ఇప్పుడేగా అక్కడ అరటిపళ్ళు మెక్కుతూ కనిపించావు, పోపో కసిరాడాయన. నేనా? కాదు సామి, కాదు. అమ్మ మీద ఒట్టు, నాయన మీద ఒట్టు. నీకసలు అమ్మా నాయన ఉన్నారా? పో అని ఎక్కడా కూర్చోనియరు అని విసుక్కున్నాడు. ఆకలి సామి, చచ్చిపోతున్నాను. అక్కడికి పో, ఆ గుజరాతీ ఆయన దగ్గర చాలా డబ్బులున్నాయి, వేస్తాడు, దూరంగా చూపిస్తూ అన్నాడాయన. అక్కడ అడిగాను సామి, ఆయన ఇక్కడకు చూపించి వెళ్ళమన్నాడు. ఏడిసావు వెధవా, అబద్ధాలు నువ్వును. ఆకలి సామి, మళ్ళీ పొట్టగొట్టుకున్నాడు. వెళ్తావా తన్నమంటావా? ఆయన చర్రుమంటూ కొట్టడానికి లేచాడు. కుర్రాడు దూరంగా పోయి నిలబడ్డాడు. పేపర్ చూస్తున్న యువకుడు అది తీసి పక్కన పెట్టి జేబులు తడుముకొని చిల్లర తీసి ఇదిగో అంటూ పిలిచి ఇచ్చాడు. చేతిలో పడిన పావలా చూడగానే కుర్రాడి ముఖం చాటంత అయింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్ అన్నాడు. చూడు, ఎవరన్నా కాదు అంటే విసిగించకూడదు, ఇంకో చోట వెళ్ళిపోవాలి, తెలిసిందా అన్నాడు. అలాగే సార్ అన్నాడు ఆ పిల్లాడు. ఇంతలో మృదంగం పట్టుకున్న అతను కేక పెట్టినట్టుగా అదిగో అమ్మాయి గారు వస్తున్నారు అన్నాడు. గూడకట్టు ఆయనతో పాటు యువకుడు కూడా అటువైపు యథాలాపంగా తల తిప్పి చూశాడు. దూరం నుంచి వస్తోంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తటిల్లతలా ఉంది.
యవ్వనపు బిగిలో సౌందర్య శోభతో మెరిసిపోతున్న ఆమె శరీర లావణ్యం ముందు ఆమె ధరించిన ఖరీదైన చీర, నగలు వన్నె తగ్గినట్టే ఉన్నాయి. ఆ అమ్మాయి పింక్ కలర్ చీర కట్టుకుని చకచకా నడుస్తూ వస్తోంది. ఆ నడకలోనే ఒక లయ ఉంది. చుట్టుప్రక్కల వాళ్ళు ఆమె సౌందర్యానికి ముగ్ధులైనట్టు చూస్తుంటే అదేమీ పట్టనట్టుగా, అలాంటి చూపులు చాలా అలవాటైపోయినట్టుగా వస్తోంది. ఆమె నడకలో రాజహంస, సొగసు, రాజకుమార్తె టీవీ ఉన్నాయి. ఆ అమ్మాయి వెంటే 2 ఫోటోగ్రాఫర్లు పరిగెత్తినట్టుగా వస్తున్నారు. వాళ్ళేదో అర్థిస్తున్నట్టుగా అడుగుతున్నారు. ఆ అమ్మాయి నోనో ఐఎమ్ సారీ అంటూ చేతులూపుతూ తన తిరస్కారం చూపిస్తోంది. వాళ్ళు ఆ తిరస్కారం పట్టించుకోవటం లేదు. ఆ అమ్మాయి చకచకా నడుస్తూ ఆ యువకుడు కూర్చుని ఉన్న బెంచీకి 4 అడుగుల అవతల ఉండగా ఇంతలో ఇటునుంచి తల మీద పెట్టెలు 2, దానిమీద తాటాకు బుట్టలు 2, చేతుల నిండా సంచులు, బ్యాగులు పట్టుకొని వెళ్తున్న కూలీని, అతని వెంటే నడుస్తున్న బామ్మగారు అయ్యయ్యో అరిసెల బుట్ట జారిపోతోంది అని కేక పెట్టింది. అంటుండగానే ఆ బుట్ట జారింది. కూలీ కంగారుగా దాన్ని ఆపాలని చెయ్యి పైకెత్తాడు. ఆ లోపలే ఆ పెట్టె జర్రున జారి ఎదురుగా వస్తున్న అమ్మాయి కాళ్ల మీద పడింది. అంతా క్షణంలో మెరుపులా జరిగిపోయింది. పాదం మీద పెట్టె పడగానే యువతి కెవ్వుమంది. ఫోటోగ్రాఫర్లు కంగారు పడిపోయారు. బెంచీ దగ్గర లేచి నిలబడిన గూడకట్టు ఆయన వెంట ఉన్న మృదంగపు ఆయన ఈ దృశ్యం చూడగానే పరిగెత్తుకు వెళ్లారు. ఫోటోగ్రాఫర్లు పెట్టె లాగారు. గూడకట్టు ఆయన కూలీని కొట్టినంత పని చేసి బామ్మగారిని, ఆవిడ అరిసెలని అరవంలో అనువుగా తిట్టేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని ఆ బెంచీ దగ్గరకు తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. ఆ యువతి ముఖం ఆ బాధకి తట్టుకోలేనట్టు అప్పటికే ఎర్రగన్నేరు పువ్వులా కందిపోయింది. కాలి బొటనవేలు చితికి రక్తం కారుతోంది. అలా ఆ అమ్మాయి బాధని బిగబట్టుకుంటూ చెయ్యిని కళ్ళకి ఆనించుకుంది. అప్పటికి బెంచ్ మీద నుంచి లేచి అందరితో పాటు ఇదంతా చూస్తున్న యువకుడు హఠాత్తుగా తెప్పరిల్లి ఒంటి మీదకి తెలివి తెచ్చుకున్నట్టుగా బెంచ్ మీద పెట్టి ఉన్న తన బ్రీఫ్ కేస్ని వేళ్లతో నొక్కి తెరిచి అందులో నుంచి దూది, ప్లాస్టర్ తీసుకువచ్చాడు. ఆ అమ్మాయి ముందు మోకాళ్ల మీద వంగి కూర్చొని రక్తం చిందుతున్న ఆమె పాదాన్ని తన మోకాళ్ళ మీద ఆనించి పట్టుకుని రక్తం తుడిచి దూది ఒత్తి ప్లాస్టర్ వేశాడు. తన పాదం ఎవరో పట్టుకోగానే ఆ అమ్మాయి దిగ్గున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అపరిచిత వ్యక్తి ఎవరో గాయం శుభ్రం చేసి కట్టుకడుతున్నాడు. ఆ అమ్మాయి విస్తుపోతున్నట్టుగా అతని వైపు చూసింది. అతను ప్లాస్టర్ వేయటం పూర్తి అయింది. అతను వేస్తుంటే అడిగింది, మీరు డాక్టరా? అతను అవునన్నట్టు తల ఊపాడు. మీ పేరు? గోపాలకృష్ణ. అతను బ్రీఫ్ కేస్ మూస్తూ చెప్పాడు. అరుగో అయ్యగారు వచ్చారు, మృదంగం పట్టుకున్న వ్యక్తి అన్నాడు. ఇంతలో అక్కడికి ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఆయన వడివడిగా వచ్చారు. ఏమ్మా, ఏమిటి, కాలికి దెబ్బ తగిలిందా? ఆయన ఆదుర్దాగా అడిగాడు. అవును డాడీ. తండ్రిని చూడగానే ఆ అమ్మాయి కళ్ళల్లోకి ఆనందం వచ్చింది. బాధని దిగమింగేసి హుషారుగా నవ్వేస్తూ తనకి తగిలిన దెబ్బ పట్టించుకునేంత ముఖ్యమైనది కాదన్నట్టు తలుస్తూ, డాడీ చూసారా, నాకు దెబ్బ తగులుతుందని తెలిసే దేవుడు ఇక్కడ డాక్టర్ని రెడీగా పెట్టేశారు. ఈయన డాక్టర్, పేరు గోపాలకృష్ణట. నాకు అలా దెబ్బ తగలగానే ఇలా వచ్చేసి కట్టుకట్టేశారు. నాకసలు బాధే తెలియలేదు. పాదం చూపిస్తూ నవ్వుతూ అంది. గోపాలకృష్ణ ఆయనకి నమస్కారం చేశాడు. ఇంతలో రైలు కూత వేసింది. ఆయన థ్యాంక్ యూ అంటూ గోపాలకృష్ణకి ఒక కృతజ్ఞత పారేసినట్టు అనేసి టైం అయింది పదా అంటూ కూతుర్ని చెయ్యి పట్టుకొని లేవదీశారు. ఆ హెల్త్ మినిస్టర్ గారు ఫోన్లో పట్టుకొని వదల్లేదు, లేకపోతే నేను నీకంటే ముందే స్టేషన్కి వచ్చేవాడిని అంటూ కూతుర్ని నడవగలవా అని అడిగారు. ఆయనని చూడగానే ఫోటోగ్రాఫర్లు దూరంగా తప్పుకున్నారు. నడవటమా, డ్యాన్స్ చేసేస్తాను. నా కాలికి ఏం కాలేదు డాడీ, కాలును విదిలిస్తూ అందే. ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ కృష్ణ అంటూ వచ్చిన ఒక సన్నటి పొడుగాటి యువకుడు ఆ యువతిని, ఆమె వెంట ఉన్న తండ్రిని చూడగానే నోట మాట రానట్టు నిలబడిపోయాడు. తనని తాను మర్చిపోయినట్టుగా ఆ అమ్మాయిని చూడసాగాడు. ఆ అమ్మాయి వెళ్లే ముందు గోపాలకృష్ణతో థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. ఏమిట్రా మురళి అట్లా చూస్తున్నావు? గోపాలకృష్ణ సన్నటి యువకుడి భుజం తట్టుతూ అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నిద్రలో అడిగినట్టు అడిగాడు. ఎవరు? కళ్యాణి. పూర్తి పేరు శ్రీ కళ్యాణి. వాళ్ళ నాన్న సిరి అని పిలుస్తాడు. ఆయన ఎవరో తెలుసా? తెలియదు. తెలియదా?
మినిస్టర్లు, వ్యాపారవేత్తలు, దొంగచాటు వ్యాపారులు అందరూ ఒకే రకంగా ఇష్టపడి గౌరవించే రాజారాం గారు. ఆయన ఏకైక గారాల పట్టి ఆ అమ్మాయి. కళ్యాణి డ్యాన్స్ చేస్తుండగా చూస్తుంటే మనకి మనం ఎవరో మర్చిపోయేంత మైకం వస్తుంది. అవును, మురళి గోపాలకృష్ణ వైపు పూర్తిగా తిరిగాడు. ఆ అమ్మాయి నీతో మాట్లాడుతుందేమిటి? నీకెలా పరిచయం? ఆమె కాలుకి దెబ్బ తగిలింది. నేను కట్టు కట్టాను. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఏమిటి? కళ్యాణి పాదం నువ్వు ముట్టుకున్నావా? ఏవి నీ చేతులు? మురళి హఠాత్తుగా గోపాలకృష్ణ 2 చేతులు పట్టుకుని వాటి వైపు తమకంగా చూశాడు. వెంటనే వాటిని 2 కళ్ళకి అద్దుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏమిట్రా ఇది? ఆశ్చర్యంగా అడిగాడు. నీ చేతివేళ్లకి పవిత్రత వచ్చేసింది. నువ్వు డాక్టర్వి అయిపోయావు గాని లేకపోతే వాటిని కోసి జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి పూజించుకునేవాడిని. ఏడ్సావు. బ్రీఫ్ కేసు, సూట్ కేసు తీసుకుంటూ అన్నాడు. అరగంట ముందే వస్తానన్న వాడివి ఇంత ఆలస్యం చేసావేమిటి? రాంపండు లేడు. వాడికి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. మర్చిపోయా. ఇదిగో చేతుల్లో ప్యాకెట్లు అందించాడు. ఏమిట్రా ఇవి? వద్దంటున్నా వినకుండా ఆ మారుమూల చోటికి పోతున్నావు. కొల్లేరంటే దోమల రాజ్యం అని, అక్కడ దోమలు ఏనుగుల్లా, మనుషులు పీనుగుల్లా ఉంటారని మా మామయ్య అంటుండేవాడు. ఎందుకైనా మంచిదని దోమల మందు, టాటాయిస్ ప్యాకెట్లు, దోమతెర నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నవాడివి వెళ్తున్నావు. ఏ మలేరియా పేషెంట్లా చిక్కి శల్యమై తిరిగి వస్తావో ఏమిటో. ఛట్ నోర్మోయ్. శుభమా అని నేను ఉద్యోగంలో చేరటానికి వెళ్తుంటే కృష్ణ కసిరాడు. ఇద్దరూ కంపార్ట్మెంట్ వైపు నడవసాగారు. మురళి లెక్చర్ ఇస్తున్నట్టుగా అన్నాడు. ఒరేయ్, వయసులో ఉండగా డబ్బు సంపాదన మినహా ఇంకే ఆదర్శము ఉండకూడదు. పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెడితే ఏం ఉరుగుతుందిరా? పల్లెటూరు వెళ్ళాలంటే ముందు సిటీలో ఉండి డబ్బు సంపాదించి ఒక స్టేటస్ తెచ్చుకోవాలి. కారు కొన్న తర్వాత ఆ కారులో కాన్వెంట్లో చదివే పిల్లలు, ఫ్యాషన్గా ఉండే భార్యను తీసుకొని అలా అలా సెలవులకి వెళితే ఊళ్ళో జనం అంతా ఫారినర్స్ని చూసినట్టుగా మనల్ని చూడ్డానికి విరగబడతారు. మనం చూడకపోయినా పనిగట్టుకొని పలకరించి దండం పెడతారు. డాక్టర్గా వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. ఇలా వెళితే ఏం విలువరా? నీ మందుల పెట్టే నువ్వే మోసుకుంటూ వెళ్ళాలి. డాక్టరు మందుల పెట్టె మోసుకోవడం తప్పంటావా? నవ్వుతూ అడిగాడు కృష్ణ. మనిషి ఏ పని చేసినా స్టేటస్ ఉండాలి అంటాను. నీకు ఆ మాట మీద ఉన్న మోజు నాకు లేదురా. నేను ఎంతమందికి వైద్యం చేయగలిగితే అంత చాలు అనుకుంటాను. మన ఫ్రెండ్స్ అందరూ స్టేట్స్ ఎలా పోదామా అని ఆలోచనలు చేస్తుంటే నువ్వేమో ఈ పల్లెటూరు పోతున్నావు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకో. ఇంతలో రైలు కూత వేసింది. కృష్ణ తను ఎక్కవలసిన కంపార్ట్మెంట్లో ఎక్కాడు. ఎంత అదృష్టవంతుడివిరా. అదేమిటి? కళ్యాణి ఎక్కిన రైల్లోనే నువ్వు ఎక్కి వెళ్తున్నావు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ రాంపండుకి కడుపు నొప్పి రాకపోతే నేను అరగంట క్రితమే ఇక్కడ ఉండేవాడిని. ఆ కట్టు కట్టే ఛాన్స్ నాకే దక్కి ఉండేది. ఇంతలో రైలు కదిలింది. ఉంటాను, బాయ్. కృష్ణ చెయ్యి ఊపాడు. ఉత్తరాలు రాస్తూ ఉండు. మురళి చెయ్యి ఊపాడు. రైలు కదిలింది. కృష్ణ తన సీట్లో కూర్చున్నాడు. రైలు రివ్వున వెళుతోంది. గోపాలకృష్ణ తల వెనక్కి ఆనించి కూర్చుని ఉన్నాడు. అతని మనసు ఎంతో హాయిగా ఉంది. తన గమ్యం ఏమిటో తనకి తెలిసిన వ్యక్తిలా ఉన్నాడతను. అతని ముఖం నిర్మలంగా ఉంది. తను ఈ మన్యపు ప్రాంతాలకి డాక్టర్గా వెళ్తున్నానని అనగానే మురళి, భాస్కర్ చాలా గొడవ చేసేశారు. ఒరేయ్, కొల్లేరు ప్రాంతమా? ఏముందిరా అక్కడ? తినటానికి తిండి కూడా సరిగ్గా దొరకదేమో అన్నాడు మురళి. అక్కడున్న వాళ్ళు బ్రతకడం లేదా అన్నాడతను. బ్రతుకుతారా? వాళ్ళకి అలవాటైన బ్రతుకది. ఆ నీళ్లు, చేపలు, దోమలు తప్ప ఇంకో ప్రపంచం ఉందని తెలియని అమాయకులు. తెలిసినా ఆ ప్రదేశం విడిచి వస్తే బ్రతకటం చాతకాని వాళ్ళు. పల్లెటూళ్ళలో జనమంతా పట్టణాలకి ఎగబడుతుంటే నువ్వు అక్కడికి పోతానంటావేమిటి? మురళి విసుక్కున్నాడు. ఒరే కృష్ణ, పల్లెటూళ్ళు భాగ్యసీమలు అని పాటల్లో విని వెళ్తున్నట్టున్నావు. అక్కడ మనకేమీ గిట్టుబాటు కాదు. జీవితంలో ఎదుగు బొదుగు ఉండదు. నా మాట విని ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టు. దేశాయి నర్సింగ్ హోంలో చేరదాం. ఇక్కడుంటే ఏ ఫారెనో అతి తేలికగా వెళ్ళిపోవచ్చు. ఆ పల్లెటూరు పోతే మనకి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి అన్నాడు భాస్కర్. నాకు ఫారెన్ వెళ్ళాలని లేదురా అన్నాడు కృష్ణ. ఫారెన్ వెళ్ళాలని లేదు? పోనీ డబ్బు సంపాదించాలి అనైనా ఉందా? అది లేదా? మురళి వెటకారంగా అడిగాడు. డాక్టర్ గారుగా నాకు చేతనైన సేవ బీదవారికి చేయాలని ఉందిరా.
అబ్బో, బయలుదేరాడు దేశోద్ధారకుడు. ముందు మనం బతికి బట్టగడితే ఆ తర్వాత సాటివారి గురించి ఆలోచించవచ్చు. మనం ఇంత చదువు చదివి దేహి అని ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచకుండా ఉంటే ఇంకోరిని ఉద్ధరించినంత మేలు చేసినట్టు. డాక్టర్కి అలాంటి స్థితి ఎప్పటికీ రాదని నా నమ్మకం, దృఢంగా అన్నాడు కృష్ణ. ఈ ఊర్లో సంపాదన లేకుండా ఏడుస్తున్న డాక్టర్ల సంగతి ఏమిటంటావు? భాస్కర్ నిలదీశాడు. అందరూ సిటీలోనే ఉండాలని అనుకోవడం వల్ల ఆ ఇబ్బంది వస్తోంది. ఎన్నో చోట్ల సరైన డాక్టర్లు లేని ఊళ్ళున్నాయి. సిటీలో అలవాటైన వాళ్ళం ఆ మారుమూల ఎలా వెళ్ళి ఉండగలం అన్నాడు భాస్కర్. ఇలాంటి మహానుభావుడు అయితే ఉంటాళ్లే. ఒరే భాస్కర్, వీడికి చెప్పటం వృథా. ఏదో స్నేహితుడు కదా, తెలియకుండా గోతుల్లో పడుతున్నాడని చూస్తూ ఊరుకోక చెప్పాం. వినకపోతే వాడి కర్మ, మనమేం చేస్తాం అన్నాడు మురళి. ఆ ఇద్దరిలో కృష్ణ డాక్టర్గా పల్లెటూరు వెళ్ళి జాయిన్ అవుతానంటే భాస్కర్ కంటే మురళే ఎక్కువ బాధపడుతున్నాడు. కృష్ణని ఆ ప్రయత్నం నుండి విరమింపచేయాలని అతను శతవిధాలా ప్రయత్నించి విఫలుడైనాడు. భాస్కర్ విసుగుపడినట్టుగా, వాడి కర్మ, మనమేం చేస్తాం, అసలు మనతో కలిసి చదివాడు అన్న మాటే గాని మనతో కలిసి ఏ ఫంక్షన్కి పార్టీకి వచ్చాడని? ఎప్పుడూ వెలివేసినట్టు విడిగానే ఉండేవాడు, ఇప్పుడు అంతే అని సనుక్కున్నాడు. మురళి తాపత్రయం వేరు. ముగ్గురు అక్కడే ఉంటే ఎప్పటికైనా ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకోవచ్చునని. ముగ్గురు అంతంత మాత్రపు ఆర్థిక స్థితి గలవాళ్లే. భాస్కర్ మెడిసిన్ పూర్తి అవగానే పెళ్లి మార్కెట్లో కొడుకుని కట్నానికి బేరం పెట్టాడు. మా అబ్బాయి చదువుకి నేను ఇంత ఖర్చు పెట్టాను, ఆ డబ్బు నాకు కట్నంగా ఇచ్చేసి సంపాదించి పెట్టే ఈ మనిషిని మీరు సొంతం చేసుకోండి అన్నట్టు ఉంది ఆయన ధోరణి. మురళి భాస్కర్ని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేవాడు. మురళికి పెళ్లి మీద లేదు. అతనికి ఎంతసేపు డబ్బు త్వరగా ఎలా సంపాదించాలి అన్నదే యావా. ఒరేయ్, నువ్వు పొరపాటుగా డాక్టర్ వెయ్యావు గాని ఏ చింతపండు కొట్టో పెట్టాల్సిన వాడివి అంటూ భాస్కర్ని ఏడిపించేవాడు. భాస్కర్కి మురళీకే కాదు, ఈ రోజుల్లో చాలామందికి ఏ చదువు అయినా డబ్బు సంపాదించే సాధనం అయి తీరాలి. తల్లిదండ్రుల మనసులో ఈ కోరిక పిల్లల మనసుని తీర్చిదిద్దుతోంది. మొదట్నుంచి కృష్ణ మనస్తత్వం వేరు. అతనికి ఒక ధ్యేయం ఉంది. డాక్టర్ వృత్తితో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలి. భాస్కర్ అలా కాదు. స్టేటస్ కోసం తండ్రి పోరు మీద మెడిసిన్ చదవటానికి వచ్చాడు. మురళికి వాళ్ళ ఎదురింటి డాక్టర్ గారు ఆదర్శం. ఆయన పెద్ద ఇల్లు కట్టాడు. కారు, కుక్కలు, నౌకర్లు, ఫోన్లు, ఆ ఇంటికి వచ్చిపోయే కార్లు చూసి అతనికి చిన్నప్పటి నుంచి తను కూడా డాక్టర్ అయ్యి అలా డబ్బు సంపాదించాలనే. ఈ ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉండి చదువుకున్నారు. మెడిసిన్ చదివిన ఇన్ని సంవత్సరాలలో ఒకరి అభిప్రాయాలు ఒకరు మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఎవరికి వారే నిర్దిష్టమైన అభిప్రాయం కలవాళ్ళు అవడంతో ఎదుటివారి అభిప్రాయాన్ని స్వీకరించలేకపోయారు. అందుకే చదువు పూర్తి అవగానే ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఆయత్తమైనారు. కృష్ణకి మురళి భాస్కర్ని వదిలి వెళుతుంటే ఏదో వెళితిగా అనిపించసాగింది. భాస్కర్ కంటే మురళి మరీను. అహర్నిశలు ఏదో ఒక మాట చెప్పి నవ్విస్తూ ఉంటాడు. చాలా తొందర స్వభావం. ఆ తొందర మూలంగా అతను చిక్కుల్లో పడిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అతనికి లలిత కళలంటే అమితమైన ఆసక్తి. ఊళ్ళో ఏ డ్యాన్స్ ప్రోగ్రాం జరిగినా, ఏ పాట కచేరీ జరిగినా వీలైనంత వరకు వదలకుండా వెళ్తాడు. అతను జీవితాన్ని సరదాగా సులభంగా గడిపేయాలని చూస్తాడు. ఎదుటివారికి సాయం చేస్తాడు, తను పొందుతాడు. భాస్కర్ అలా కాదు. లాభనష్టాలు జాగ్రత్తగా బేరీజు వేసి ఎదుటివారితో పరిచయం పెంచుకుంటాడు. తను అధికుణ్ణి అనే అహం ఉంది, కానీ అది కంటపడనీయడు. భాస్కర్ అన్న మాట కూడా నిజమే. తను ఉద్యోగాలకి సిటీ వదిలి ఈ మారుమూల పల్లెటూరికి వెళ్తున్నానని అంటే భాస్కర్ వెళ్తాడు. వాడికేం ఒంటరివాడు, నా అన్నవాళ్ళు లేరు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఇలాంటి బంధాలు లేవు, పూర్తి స్వేచ్ఛ ఉంది. అదే నేను వెళ్తానంటే మా నాన్న కాళ్ళు విరగ్గొడతాడు అంటాడు భాస్కర్. తల్లిదండ్రుల కఠిన నియమ నిబంధనల్లో పెరిగిన అతనికి ఎవరూ లేని కృష్ణను చూస్తే అసూయ అనిపిస్తుంది. తను ఏ పని చేయాలన్నా తండ్రి పెత్తనం చాలా ఉంటుందని, తనకి స్వేచ్ఛ అనే మాట లేదని గొణుగుతాడు. నా అనే తోడు లేకుండా అనాథగా పెరగడంలో బాధేమిటో భాస్కర్కి తెలియదు. ఆ మాట కృష్ణ ఎన్నిసార్లు చెప్పినా భాస్కర్ చెవికి ఎక్కదు. భాస్కర్ కుటుంబంతో కృష్ణకి సాన్నిహిత్యం చాలా ఉంది. భాస్కర్ తండ్రికి కృష్ణ అంటే చాలా ఇష్టం. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా, ఎవరూ అండదండలు లేకపోయినా ఎంత కష్టపడి చదువుకుంటున్నాడో,
నేను అనేవాడిని ఒకడిని ఉండి సంపాదించి పోస్తుంటే చదవటానికి నీకు కష్టంగా ఉంది. అయాచితంగా వచ్చిన వాటి విలువ తెలియదురా అని సాధిస్తాడు. కృష్ణ ఊరు వెళ్తున్నాను అంటే భాస్కర్ చెల్లెలు పద్మ, దోసపాడా, అక్కడ నా స్నేహితురాలు ఉంది అంటూ ఉత్తరం రాసి ఇచ్చింది. నువ్వు వెళ్ళటం సరాసరి వాళ్ళింటికి వెళ్ళు, వాళ్ళు బాగా చూస్తారు. నువ్వేమీ మొహమాట పడనవసరం లేదు. మా అత్తయ్య ఉందే, ఆవిడకి కీళ్లవాతం. నువ్వు డాక్టరు అని తెలిస్తే నిన్ను చచ్చినా వదలదు. సకల మర్యాదలు చేస్తుంది. ఆ ఊర్లో అడుగు పెట్టగానే కాంతమ్మ గారు అని అడిగితే ఎవరైనా చెబుతారు అంది. కొత్తవారంటే కృష్ణకి చాలా మొహమాటం. పద్మ మాట కాదనిలేక ఆ ఉత్తరం తీసుకుని జోబులో పెట్టుకున్నాడు. డాక్టరుగా ఈ దేశంలో ఏ మారుమూలకి వెళ్ళమన్నా అతనికి అభ్యంతరం లేదు. అతని జీవితం నియమబద్ధం. భేషజాలు అతనికి గిట్టవు. అతని మనసు ఎంత నిర్మలమో అతని ప్రవర్తన కూడా అంత సూటిగా ఉంటుంది. ప్రతి మనిషి కాస్త స్వార్థ చింతన వదిలేస్తే ఈ సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుందని, మనిషి మనుగడ సుఖప్రదంగా గడుస్తుందని అతని దృఢ విశ్వాసం. నేను డాక్టర్ని. ఎక్కడైనా ఒక చిన్న పల్లెటూరు, అక్కడ స్థిరపడి ఆ చుట్టుపక్కల జనానికి నాకు చేతనైనంత సేవ చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్టే. కృష్ణకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఇంకే వృత్తిలోనైనా మనిషి స్వసుఖం ఆశించవచ్చు, కానీ ఈ వైద్య వృత్తిలో మాత్రం అలాంటి కోరిక ఉండకూడదు. ఎందుకంటే ఈ వృత్తి మనుష్యుల ప్రాణాలకి సంబంధించినది. 24 గంటలు డాక్టరు తన జీవితాన్ని రోగులకి అంకితం చేయగలగాలి. అలాంటి నిస్వార్థం, దృఢత్వం లేని వాళ్ళు అసలు ఈ వృత్తిని చేపట్టకూడదు. డాక్టర్ అయిన వ్యక్తి ఈ వృత్తి నాకేమిచ్చింది అని ఎప్పుడూ ప్రశ్నించుకోకూడదు. ఈ వృత్తికి నేనెంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను అని ఆలోచించుకోగలగాలి. కృష్ణకి వైద్య వృత్తి చాలా పవిత్రమైందని ఎంతో విశ్వాసం. తన జీవితంలో భగవంతుడు సాటి మనుషులకి అపారమైన సేవ చేయగలిగే అవకాశం అనే వరం ఇచ్చాడు. దానిని తను పూర్తిగా సద్వినియోగపరచుకోవాలి. అందుకే అతను డాక్టర్ అయిన తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు. తోటి స్నేహితుల్లా సిటీలోనే ప్రాక్టీస్ పెట్టే అవకాశానికి వేచి చూడలేదు. ఫారెన్ వెళ్ళటానికి ప్రయత్నాలు చేయలేదు. మన దేశంలో ఇక్కడ ఇంత అవసరం ఉండగా పరాయి చోటికి నేనెందుకు వెళ్ళాలి అంటూ భాస్కర్ తెచ్చిన అప్లికేషన్స్ తోసిపుచ్చాడు. కొల్లేరు ప్రాంతంలో వచ్చిన ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నాడు. తను చేస్తున్న పని 100కి 100 పాళ్ళు సరైనదే అన్న ఆత్మవిశ్వాసం అతనికి ఉంది. తన జీవన మార్గం ఎటువైపో అతనికి క్షుణ్ణంగా తెలుసు. ఆ విశ్వాసం, ఆనందం అతనికి కళ్ళల్లో దీప్తివంతంగా భాసిస్తున్నాయి. తూర్పున తెలతెలవారుతోంది. బాలభానుని బంగారు కిరణాలు పుడమి తల్లిని ముద్దాడుతున్నాయి. కృష్ణ పట్టె పట్టుకొని నిలబడి ఒక్కసారి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటినీ కల్లారా చూశాడు. చుట్టూ కొల్లేరు సరస్సు, అపార జలరాశి. దాని మధ్యగా దూరంగా అక్కడొకటి చిన్న చిన్న ఊళ్ళు. నీళ్ల మధ్య నుంచి చిన్న చిన్న పడవలు సరుకులు తీసుకువెళ్తున్నాయి. ఉదయపు గాలి నీళ్ల మీద తరంగాలుగా నాట్యం చేస్తోంది. ఒకచోట తామర ఆకులు ఎత్తుగా ఉన్నాయి. ఆ చుట్టుప్రక్కల అంతా నిశ్శబ్దం, అతి నిశ్శబ్దం. మనిషి ఏకాగ్రతని వేయింతలు పెంచే మౌనం. చిన్నగా గాలి చప్పుడు. అక్కడక్కడ ఏదో పిట్ట అరుపు. దూరంగా పడవవాని కేక ఆ నిశ్శబ్దంలో మధుర సంగీతంలా వినిపిస్తున్నాయి. కృష్ణ అక్కడికి వచ్చిన పడవ ఎక్కి అవతల ఒడ్డుకి దాటాడు. అతను కాలు క్రింద పెట్టి 2 అడుగులు వేయగానే బురదలో ఇరుక్కున్న చెప్పు తెగి ఊడి వచ్చింది. అతను నవ్వుకున్నాడు. చెప్పులు తీసి పేపర్లో చుట్టి పట్టుకున్నాడు. అక్కడ ప్రజలు కాయకష్టం చేయటానికి అలవాటు పడినట్టుగా మోటుగా ఉన్నారు. అతను పెట్టె పట్టుకొని నడుస్తున్నాడు. ఏ ఊరు బాబూ? ఒకతను పలకరించాడు. దోసపాడు. అలాగా, అటు ఇంకో 1/2 మైలు నడవాలి. చెయ్యి పెట్టి చూపిస్తూ చెప్పాడు. ఆ నీళ్ల ఒడ్డున నడుస్తుంటే కృష్ణకి ఎంతో హాయిగా ఉంది. ఆనందంగా, తెలియని ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టుగా ఉంది. అతను ఆ చుట్టుప్రక్కల పరిసరాలు చూస్తూ ఒక 5-6 నెలల్లో ఈ వాతావరణంలో నేను పాతవాడినైపోతాను అనుకున్నాడు. దూరంగా పాకలతో పెంకుటిళ్లతో ఊరు కనిపిస్తోంది. అతను పెట్టె పట్టుకొని నడుస్తుంటే వెనుక నుంచి గలగలా మాటలు వినిపించాయి. అతను తిరిగి చూడక మునిపే అతని పక్క నుంచి 4-5 అమ్మాయిలు పాల బిందెలు నెత్తిన పెట్టుకొని చకచకా నడిచి వెళ్తున్నారు. వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లోకంలో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు.
అక్కడ ఒక చిన్న కాలువ ఉంది. దానిని వాళ్ళు చెంగున దూకినట్టు దాటేశారు. వాళ్ళ వెనకే వస్తున్న అతను కాస్త ఆగి దాని దూరం చూసి జాగ్రత్తగా అంగవేసి దాటబోయాడు. కాలు జర్రున జారింది. అతను తూలిపడ్డాడు. పెట్టి దబేల్న కింద పడింది. వెనక నుంచి డబ్మని అయిన శబ్దానికి అమ్మాయిలు తిరిగి చూశారు. కృష్ణ పడినవాడు లేస్తున్నాడు. అయ్యయ్యో! అమ్మాయిల్లో నల్లగా ఉన్న ఒక అమ్మాయి గబాలన తిరిగి వచ్చింది. అయ్యో పాపం, అయ్యగారు పడ్డట్టున్నారు అంటూ పాలబింది క్రింద దించి పరుగున వచ్చి పెట్టె తీసి అందించింది. కృష్ణ ప్యాంటు నిండా బురద మరకలైనాయి. మోచేతి దగ్గర బాగా కొట్టుకుపోయి రక్తం వస్తోంది. అతను కాలువలో నీళ్లు తీసి చేతులకి అంటిన బురద కడుక్కోసాగాడు. అయ్యయ్యో, దెబ్బ బాగానే తగిలింది, రక్తం వస్తోంది, ఒక్క నిమిషం ఉండండి. ఆ అమ్మాయి అక్కడి నుంచి పక్కనే ఉన్న చెట్ల గుంపు వైపు పరిగెత్తింది. మరు నిమిషంలో ఒక ఆకు చేతుల మధ్య నలుపుతూ ఆ రసం కృష్ణ చేతికి దెబ్బ తగిలిన చోట పసురు పూసేసింది. కృష్ణ విచిత్రంగా చూస్తున్నాడు. ఏ ఊరు వెళ్ళాలి? దోసపాడు. మా ఊరే. మీ పేరు? అంది. గోపాలకృష్ణ. నీ పేరు? చిరునవ్వుతో అడిగాడు. నా పేరు సీతాలు. నేను ఈ ఊళ్ళో డాక్టర్ని. ఆ పసురికి ఆ దెబ్బ తగ్గిపోతుందిలేండి, మీరేం భయపడకండి ఆరిందలా అంది. కృష్ణ నవ్వుముఖంతో అలాగా అన్నట్టు చూశాడు. అతను వాళ్ళతో కలిసి నడక సాగించాడు. ఊరు మొదలైంది. కృష్ణ దయానిధి గారి అడ్రస్ అడిగాడు. సీతాలు ఊరి మధ్యగా ఉన్న ఒక పెంకుటిల్లు చూపించి అదే వెళ్ళండి అంటూ తన తోటి వారితో కలిసి తన దోవన తాను వెళ్ళింది. బురద మరకలు నిండిన ప్యాంటుతో, చెప్పుల్లేని పాదాలతో కృష్ణ ఆ పెంకుటింటి ఆవరణలో అడుగుపెట్టాడు. లోపల నుంచి పొట్టిగా చామని ఛాయగా ఉన్న ఒక అతను బయటికి వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న కృష్ణను చూడగానే కళ్ళు చికిలిస్తూ ఎవరికోసం అన్నాడు. దయానిధి గారున్నారా అని అడిగాడు కృష్ణ. ఉన్నారు. మీరెవరి తాలూకు అన్నాడు. కృష్ణ జేబులో నుంచి తన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసి ఇచ్చాడు. అది అతను చదవగానే తలెత్తి కృష్ణని ఎగాదిగా చూస్తూ ఓహో, డాక్టర్ గారా అన్నాడు. అతను లోపలికి వెళ్ళాడు. కృష్ణ అక్కడ చూస్తూ నిలబడ్డాడు. ఇంటి నిండా ధాన్యపు బస్తాలున్నాయి. వరండాలో కనిపిస్తున్న కుర్చీలు, గుమ్మానికి పక్కకు లాగి కట్టబడిన తెరలు బస్తీ మోజుని తెలుపుతున్నాయి. ఆ యువకుడు మళ్ళీ బయటకు వచ్చాడు. బావగారు లోపలున్నారు, రండి అన్నాడు. కృష్ణ తన అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం చూడగానే ఆయన సాదరంగా వెంటనే బయటికి వస్తాడని ఆశించాడు. అతనికి కాస్త ఆశాభంగమే కలిగింది. కృష్ణ అతని వెంట లోపలికి వెళ్ళాడు. లోపల ఇల్లు చాలా అధునాతనంగా, ఆడంబరంగా, సౌకర్యంగా ఉంది. లోపల పెద్ద హాల్లో ఖరీదైన సోఫా సెట్టు ఉంది. పైన సీలింగ్ ఫ్యాన్ ఉంది. ఆ సోఫాలో కూర్చుని పంచె, లాల్చీ ధరించి సుమారు 50 సంవత్సరాలు పైబడిన ఒక ఆయన పేపర్ చూస్తున్నాడు. ఆయన కృష్ణ రాకని గమనించినా వెంటనే తలెత్తలేదు. కృష్ణ ఒక్క సెకండ్ చూసి నమస్కారం అన్నాడు. ఆయన తలెత్తాడు. కృష్ణ అంత క్రితం పంపిన ఆర్డర్ కాగితం నిర్లక్ష్యంగా సోఫాలో పక్కన పడేసినట్లుగా ఉంది. ఆయన పేపర్లోంచి తలెత్తాడు. నమస్కారం, మీరు వస్తున్నట్టు ఉత్తరం రాస్తే నేను బోటు దగ్గరికి మనిషిని పంపించేవాడిని అన్నాడు. నేను టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు కృష్ణ. టెలిగ్రామా? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మాకు అందలేదే. అయినా మా ఊళ్ళో పోస్టాఫీసు ఏడాదికి 10 నెలలు పనిచేయదులే. ఆ పోస్ట్ మాస్టర్కి దయ వస్తే ఇస్తాడు, లేకపోతే అంతే. ఆయన కృష్ణని కూర్చోమని అనలేదు. మీరింత క్రితం ఎక్కడైనా పనిచేశారా అని అడిగాడు. లేదు. కృష్ణ పెట్టె క్రింద పెట్టి తనే అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. ఇదే మొదటి పోస్ట్ అన్నమాట. అవును. మేము అనుభవం గల వైద్యులు కావాలని ప్రకటించామే. నాకు అనుభవం లేదని నా దరఖాస్తులో స్పష్టంగా రాశాను. సరే. ఆయన తనని తాను నిలవరించుకున్నట్టుగా చూసి దానికేముంది, వైద్యుడు అన్నవాడు అసలు 10 మందిని చంపితే గాని అనుభవం రాదంటారు. మీ అనుభవం మా ఊళ్ళోనే సంపాదించుకుందరు గాని. కృష్ణకి మాటలు కష్టంగా తోచినాయి. అయినా దిగమింగినట్లు ఊరుకున్నాడు. ఒరే గిరి, డాక్టర్ గారికి ఇల్లు చూపెట్టు అంటూ కృష్ణతో, వీడు వరాహగిరి, నా బావమరిది, మీకు ఏది కావాలన్నా ఇతనిని అడగవచ్చు అన్నాడు. కృష్ణ లేచి పెట్టె చేతిలోకి తీసుకుంటుంటే దయానిధి వీరయ్యా అని కేక పెట్టాడు. అయ్యా అంటూ లోపల నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. ఆ పెట్టె తీసుకుని డాక్టర్ గారి వెంట వెళ్ళు, ఆయనకి అన్ని ఏర్పాట్లు చూసిరా
అంటూ పురమాయించాడు. వీరయ్య చిత్తం అంటూ కృష్ణ చేతిలో పెట్టె తీసుకున్నాడు. కాఫీ తాగుతారా? దయానిధి అడిగాడు. నో థ్యాంక్స్ బదులు చెప్పిన కృష్ణ బయటకు నడిచాడు. కాఫీ ఇవ్వాలని అనుకుంటే అడిగే పద్ధతి అది కాదు. కొన్ని మాటలు మొహమాటాలు దక్కించుకోవడానికి అడుగుతారు. ఆ మొహమాటాన్ని యువతల వాళ్ళు కూడా దక్కించుకోవాలి. కృష్ణ వెంట వరాహగిరి కూడా వచ్చాడు. హాస్పిటల్ దయానిధి ఇంటికి మైలు దూరంలో ఊరికి కాస్త ఎడంగా ఉంది. హాస్పిటల్ అనేది పెద్ద డాబా ఇల్లు. దానికి కొద్ది దూరంలో పెంకుటిల్లు ఉంది. గిరి ఆ ఇంటి తలుపులు తాళం తీస్తూ, క్రితంసారి ఇక్కడున్న డాక్టర్ వెళ్ళి 2.5 సంవత్సరాలైంది. మీరు వస్తున్నారని ఉత్తరం రాస్తే కనీసం ఈ ఇంటికి సున్నం వేయించేవాళ్ళం అన్నాడు. కృష్ణకి చిరాకు వచ్చింది. తను టెలిగ్రామ్ ఇచ్చాను అన్న మాటని వాళ్ళు వినిపించుకోవటం లేదు. వీరయ్య తలుపులన్నీ తెరిచి క్షణంలో బూజు దులిపి ఇల్లు ఊడ్చాడు. కిటికీలో నుంచి హాస్పిటల్ బిల్డింగ్ చూస్తూ, కృష్ణ 2.5 సంవత్సరాలు డాక్టర్ లేకుండా హాస్పిటల్ ఎలా నడుస్తోంది అన్నాడు ఆశ్చర్యంగా. ఓస్, హాస్పిటల్ నడవడానికి డాక్టర్ కావాలా ఏమిటి? కాంపౌండర్ మాణిక్యం 12 సంవత్సరాలుగా ఇక్కడే చేస్తున్నాడు అన్నాడు గొప్పగా. కాంపౌండరా? అతని వైద్యమా? అవును అన్నాడు గిరి. ఏం చేస్తాను చెప్పండి, ఏ డాక్టర్ వచ్చినా 6 నెలలు ఉండటం బ్రహ్మ ప్రళయం. క్రితంసారి డాక్టరు వచ్చిన మర్నాడే ఒంట్లో బాగాలేదని వెళ్ళిపోయాడు. అంత క్రితం ఆయన ఒట్టి పేకాట మనిషి. ఈ ఇంటిని పేకాట క్లబ్గా మార్చేస్తే బావ చెడామడా తిట్టి పంపేశాడు. వాళ్ళకి ముందు ఒక డాక్టర్ వచ్చాడు. నర్స్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం చేస్తారో అన్నట్లు ఆకాశం వైపు చూసి దండం పెట్టి, నేనొస్తాను, మీకేం కావాలన్నా ఆ వీరయ్యని అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబూ, మీ సామాను తీసుకురావడానికి పడవ దగ్గరికి ఎవరినైనా పంపొస్తాను అన్నాడు వీరయ్య. నా సామానా? ఇదిగో ఇక్కడే ఉందిగా అన్నాడు కృష్ణ. ఇదా? ఈ పెట్టె ఒక్కటేనా? ఇంకేది లేదా? లేదు. వీరయ్య ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఈ ఒక్క పెట్టెతో ఎలా కాపురం చేస్తారు? కాపురమా? అవును బాబు, ఇక్కడ హోటల్ లేదు. తమరికి కాఫీ భోజనం ఏం కావాలన్నా తమరే స్వయంగా చేసుకోవాలి. దానికి సామాను. కృష్ణ చప్పున జేబులోకి చెయ్యి బోనిచ్చి 100 రూపాయల కాగితం తీసి వీరయ్య చేతిలో పెట్టి, వీరయ్య, ఇంట్లోకి ఏమేం కావాలో తీసుకురా. చూడు, ముందు నాకు ఒక కప్పు కాఫీ వేడిగా కావాలి అన్నాడు. అలాగే బాబు అని వీరయ్య వెళ్ళిపోయాడు. కృష్ణ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా దూరంగా నీళ్లల్లో పడవలు వెళుతూ కనిపిస్తున్నాయి. ఆ ఒంటరితనం, ప్రశాంతత గమ్మత్తుగా ఉన్నాయి. కాస్త 4 రోజులు గడిస్తే నేను ఈ పరిసరాలకి అలవాటైపోతాను అనుకోసాగాడు. కృష్ణ ఆ ఊరు వచ్చి 2 వారాలకి పైగానే అయింది. ఆ చుట్టుప్రక్కల ఉన్న 5-6 ఊళ్ళకి ఇదే హాస్పిటల్. దీన్ని దయానిధి తాతగారి కాలంలో ఆయన భార్య పేరిట కట్టించాడు. ఆయన హయాంలో బాగానే సాగింది. తర్వాత దయానిధి తండ్రికి దీని మీద శ్రద్ధ తగ్గింది. దయానిధి పెత్తనం వచ్చేసరికి మరీ మూలపడింది. దయానిధికి ఎంతసేపు రాజకీయాల మీద మోజు. ఊరు కాస్త పెద్దదే. ఊరిలో ఉన్న మిగతా వ్యక్తులకి కూడా హాస్పిటల్ బాగు చేసుకుందామని శ్రద్ధ లేదు. ఉన్నవాళ్ళు జబ్బులు వస్తే దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోతారు. లేని వాళ్ళకి కాంపౌండర్ మాణిక్యమే గతి. చాలామంది ఆయుష్ గట్టిగా ఉంటే ఏ మందు అవసరం లేదు అని గాఢమైన నమ్మకంతో జబ్బుల్ని భరిస్తారు. కృష్ణని చూసి ఊళ్ళో అంతా దయానిధి గారికి ఏ బంధువో అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కానీ అతను డాక్టరు అని తెలియలేదు. తెలిసినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ఈ బస్తీ డాక్టర్లని నమ్ముకుంటే జీవితాలు గడవవు. ఈ రోజు ఉంటే రేపటికి అడ్రస్ తెలియకుండా పోతారు. ఉన్న ఆయుర్వేదం వరదాచారి ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారని తెలిస్తే మళ్ళీ ముఖం చూడకుండా ఏడిపించుకుని తింటాడు. అందువల్ల డాక్టర్ వచ్చాడన్నా హాస్పిటల్కి ఎవరూ రావడం లేదు. వీరయ్య ద్వారా ఈ వివరాలు విన్న తనే ఇళ్లకు వెళ్ళి రోగులని చూడటం ప్రారంభించాడు. చుట్టుప్రక్కల గ్రామాల్లో కొన్నింటికి పడవల మీద వెళ్ళేవాడు. కొన్ని ఊళ్ళు రోడ్డు బాగుండి వెళ్ళటానికి వీలుగా ఉంటే సైకిల్ మీద వెళ్ళేవాడు. కృష్ణకి ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు ఊళ్ళు తిరిగి రావటం, రోగులని చూడటం ఈ పనితోనే సరిపోయేది. వీరయ్య ఇంటి నుంచి అతనికి భోజనం వచ్చేది. ఉదయం వెళ్ళిన అతను సాయంత్రం అవుతుండగా కాలువ ఒడ్డు వెంట సైకిల్ మీద వస్తుంటే ఆ చల్లటి గాలికి అతని మనసు హాయిగా సేద తీరుతున్నట్టుగా ఉండేది. ఈ పల్లెటూరులో మనుషులు కొంతమంది చాలా తెలివిగల వాళ్ళు, అతి గడసరివారు.
అయినా చాలా వరకు అమాయకులు, మూర్ఖులును మొట్టమొదట కృష్ణ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడలేదు. అతన్ని చూడగానే ముఖాలు పెడసరంగా తిప్పేవారు. కాంపౌండరు మాణిక్యం వాళ్ళకి నచ్చచెప్పి మందులు తీసుకునేటట్టు చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చేది. కృష్ణ ఒకటే నిశ్చయించుకున్నాడు. ఇదివరకు వచ్చిన డాక్టర్ల వల్ల వాళ్ళకి ఈ డాక్టర్ ఉండడు అనే నమ్మకం పాతుకుపోయింది. అందువల్ల వాళ్ళు తన దగ్గరికి రారు, తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం వేళలా అప్పుడప్పుడు కృష్ణ సైకిల్ మీద పొరుగురు నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద రివ్వున వెళుతూ గిరి ఎదురయ్యేవాడు. హలో డాక్టర్, నమస్కారం అని అరిచేవాడు. కాంపౌండరు మాణిక్యం ద్వారా తెలిసినదేమంటే దయానిధికి మతి చాంచల్యం ఉన్న చెల్లెలు ఉంది. ఆ చెల్లెలికి మేనత్త కొడుకు అయిన గిరిని ఇచ్చి దయానిధి పెళ్లి చేశాడు. గిరికి పని పాట లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊర్లో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ తను దయానిధి బావమరిదిని అని అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఊర్లో ఎవ్వరికీ అతనిని ఎదిరించే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ ఊర్లో హాస్పిటల్, స్కూలు, పాల కేంద్రాలు అన్నీ దయానిధి కుటుంబం ఊరి వారికి ఏర్పాటు చేసిన దయాధర్మాలే. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని ఏమీ అనకూడదని పెద్దవాళ్ళు పిల్లలకి నూరిపోయటం పరిపాటి. అందువల్ల గిరి ఆ ఊరి అందరికీ తలనొప్పి అయినా కిమ్మనకుండా భరిస్తారు. గిరికి తోచదు. అతను అలిగినప్పుడల్లా దయానిధి ఏదో ఒక లంచం పెడుతూ ఉంటాడు. ఈ మధ్య అతనికి మోటార్ సైకిల్ కొన్నాడు. దాని మీద గిరి పని ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి సాయంత్రం వేళ కృష్ణ అప్పుడే పక్క ఊరు నుంచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాడు. ఇంతలో వాకిట్లో బర్రుమంటూ వచ్చి మోటార్ సైకిల్ ఆగింది. గిరి లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు, పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. కృష్ణ మెడికల్ జర్నల్స్ చూపించాడు. గిరి వాటిని చూసి గిరాటు కొట్టినట్టు పారేస్తూ, ఛట్, ఇవి నాకేం అర్థమవుతాయి? ఇంకేం పుస్తకాలు లేవా? ఆడపిల్లల బొమ్మల పుస్తకాలు అన్నాడు. లేవు అన్నాడు కృష్ణ చిరాగ్గా. నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అన్నాడు గిరి. అతను అందరినీ నువ్వే అంటాడు. అతని ప్రవర్తనలో అహం, దర్జా ఉట్టిపడుతుంటాయి. ఎందుకు అన్నాడు కృష్ణ. హాయిగా సిటీలో చదువుకున్నవాడివి, అక్కడే ఉండక ఈ పల్లెటూరు ఎందుకు వచ్చావో తెలియదు. ఇక్కడ ఏం తోస్తుందని? తోచకపోవడం అనేది పనిలేని వాళ్ళకి. అంటే నేను పనిలేని వాడినానా అని నేననలేదే అన్నాడు కృష్ణ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేను అని అనుకోకు. గిరి గుర్రుగా చూసి వెళ్ళిపోయాడు. ఆయనతో మీరేం మాటలు పెట్టుకోకండి బాబు అన్నాడు వీరయ్య. నేనెక్కడ పెట్టుకున్నాను వీరయ్య? అతనే పనిగట్టుకు వచ్చి మాట్లాడుతుంటే అన్నాడు కృష్ణ. గిరిని చూస్తుంటే కృష్ణకి చిరాగ్గానే ఉంటుంది. మాట్లాడితే హాస్పిటల్కి వస్తాడు, ఇంటికి వస్తాడు, సోది పెడతాడు. ఒక చెంప తను పని మీద వెళ్ళాలని తొందరగా ఉంటే అతనిని వదిలించుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పని లేని మనిషి చుట్టుపక్కల వాళ్ళకి తలనొప్పిగా తయారవుతాడు. హాస్పిటల్కి సున్నం వేయించమని కృష్ణ దయానిధికి కబురు చేశాడు. ఇప్పుడు వేయించడం ఎందుకు? ఎలాగూ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడే ఇస్తాను అని జవాబు పంపాడు ఆయన. ఆయన ఏ పని చేసినా దానికి లాభం ఏముంటుంది అని ఆలోచించే ధోరణి. ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యోగంలో సుఖం ఉంది, శాంతి ఉంది, అన్నింటికన్నా గొప్ప సంతృప్తి ఉంది. కానీ కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. అవి భరించగలగటం నేర్చుకోవాలి. మా చెల్లెలి కొడుక్కి నిన్నటి నుంచి బాగా జ్వరంగా ఉంది బాబు, ఒక్కసారి తమరు మా ఇంటికి దయచేస్తే అన్నాడు వీరయ్య. అదేమిటి వీరయ్య, నిన్నటి నుంచి జ్వరం అయితే నాకెందుకు చెప్పలేదు? పదా అని కృష్ణ లేచి బయలుదేరాడు. జలుబు, దగ్గు, మిరియాల కషాయం తాగితే తగ్గిపోతుందని అనుకున్నాను బాబు అన్నాడు వీరయ్య. కృష్ణ ఏమీ అనలేదు. వీరయ్యతో అతని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య ఇల్లు పూరిపాక కాలువ ఒడ్డున ఉంది. ఇంటి ముందు పేడ కుప్ప పోసి ఉంది. ఇంకో పక్క గేదెలు కట్టేసి ఉన్నాయి. పేడ వాసన వస్తోంది. అంతటా దోమలు ఎగురుతున్నాయి. శుభ్రత లేని పరిసరాలు. దానిలో వంట చేస్తున్నట్టున్నారు. పొగ వస్తోంది. మంచం మీద పిల్లాడు కంగున దగ్గుతున్నాడు. వీరయ్య భార్య కృష్ణను చూడగానే నులక మంచం తెచ్చి వేసింది. కృష్ణ కుర్రాడిని పరీక్ష చేశాడు. జ్వరం 103 ఉంది. దగ్గు, జలుబు బాగా ఉన్నాయి. కృష్ణ మందులు తీసి ఇచ్చాడు. జ్వరం తగ్గే వరకు ఇంట్లోంచి కదలనీయకు అని చెప్పాడు. ఇంటి ముందు ఆ పేడ తీయించి వేసేయి వీరయ్య అన్నాడు కృష్ణ లేస్తూ. పిడకలు చేస్తాం బాబు, ఎప్పుడూ ఉండదు అన్నాడు వీరయ్య.
కృష్ణకి వాళ్ళకి చెప్పటం దండగా అనిపించింది. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఈ దుర్గంధం, మురికిలో పెరగటం, బ్రతకటం వాళ్ళకి అలవాటైపోయింది. వర్షం వస్తే ఆ పేడ మీద నుంచి నీళ్లు కారి ఇంటి ముంగిటకు వస్తాయి. దోమలు, ఈగలు రాజ్యం ఏల్తాయి. వీరి శరీరాల్లో అపారమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోగాలు లేకుండా నెట్టుకు వచ్చేస్తారు. కృష్ణకి వీళ్ళందరికీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వ్యాధుల్ని ఎలా పెంచి పెద్ద చేస్తాయో, ఏ రాత్రి బడవ పెట్టి చదువు చెప్పాలన్నంత ఆవేశంగా అనిపిస్తోంది. అంతలోనే తనంతను నిలవరించుకున్నాడు. వీరయ్య భార్యని పిలిచి, మా ఆడది బాబు అంటూ చూపించాడు. పిల్లలు అన్నాడు కృష్ణ. లేరు బాబు, దేవుడు కనికరించలేదు అన్నాడు వీరయ్య. వీరయ్య భార్యకి పిల్లలు అన్న మాట వినగానే కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. కళ్ళ వెంట బొటబొట నీళ్లు వచ్చేశాయి. కృష్ణ వీరయ్యని, భార్యని క్షణకాలం మార్చి మార్చి చూశాడు. ఇద్దరూ బాగా ఆరోగ్యంగానే ఉన్నారు. వయసు ముదిరే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు, ఎన్నో పూజలు చేశాం, తాయెత్తులు కట్టుకున్నాం, దానాలు చేశాం, మాకు ఒక్క కాయ కాయలేదు అన్నాడు. డాక్టర్కి చూపించలేదా వీరయ్య అని అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబు, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల, మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకి తెలియదు. అయినా తెలిసినా చెప్పడం వీరయ్యకి రాదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.